మిత్రులకి నమస్కారం. నేను మీ విపిఆర్. అవంతి అనే రాజ్యంలో అమరపాలుడనే మంత్రి ఉండేవాడు. అతడు రాజు యొక్క నమ్మిన బంటు. అలాగే రాజ్యానికి సంబంధించినటువంటి అన్ని రహస్యాలు తెలిసినటువంటి వాడు. అయితే తన ఇంటికి తన పొరుగునే ఉన్నటువంటి తన మేనలుడైనటువంటి భూపాలుడు చుట్టపు చూపుగా రావడం జరిగింది. వచ్చిన తర్వాత మాటల మధ్యలో తన మేనల్లుడు ఇలా అడుగుతాడు, మామ, మీ అవంతి రాజ్యం యొక్క టోటల్ సైన్యం ఎంత, మొత్తం సైన్యం ఎంత అని చెప్పేసి, సైన్య బలం ఎంత అని చెప్పేసి అడుగుతాడు. అడగగానే ఒక్క క్షణం ఆలోచించి అమరపాలుడు ఇలా అంటాడు, అటువంటి రహస్యాలు ఎవరితో చెప్పకూడదు అని చెప్పేసి చెప్తాడు. అలా చెప్పొద్దంటే నీవు నాకు ఒక మాట ఇవ్వాలని చెప్పేసి అమరపాలుడు భూపాలుడిని అడుగుతాడు. చెప్పు మామ, ఏం చెప్పాలని, ఏందని చెప్పేసి అడుగుతాడు. నీవు ఎవరి దగ్గర ఈ విషయం చెప్పకూడదు అని చెప్పేసి నాకు ప్రమాణం చేయాలని చెప్పేసి చెప్తాడు. వెంటనే భూపాలుడు, వేదాలు చదివినటువంటి నేను, అన్ని రకాల శాస్త్రాలు చదివినటువంటి నేను, మా వంశమే నిజాయితీ కలిగినటువంటి వంశము, అటువంటి నేను ఈ విషయము ఎవరితో చెప్పను అని చెప్పేసి ప్రమాణం చేస్తున్నా అని చెప్పేసి ఆ యొక్క వాళ్ళ మామకు చెప్పడం జరుగుతుంది. వెంటనే అమరపాలుడు, ప్రమాణం అని చెప్పావు కదా, నేను కూడా మా రాజు దగ్గర ఇలాగే రాజ్యానికి సంబంధించినటువంటి ఏ రహస్యం కూడా ఇతరులకు చెప్పను అని చెప్పేసి ప్రమాణం చేశాను అని చెప్పేసి ఆ యొక్క అమరపాలుడు భూపాలునితో చెప్పడం జరుగుతుంది. ఇది విన్నటువంటి భూపాలుడు నిజమే కదా అని చెప్పేసి భావించేసి మళ్ళీ ఆ యొక్క విషయాన్ని వద్దులే మామ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నిజాయితీకి ఒకసారి మనం నమ్మినామంటే అలాగే ఉంటుంది. జై హింద్.